రండి, యెహోషువ యొక్క కేక అనే పేరుగల ఉపదేశంతో కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. దాదాపు 3500 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలులు పాపపు దేశమైన ఐగుప్తును వదిలి వాగ్దానపు నేల కనానుకు బయలుదేరారు. వారి 40 సంవత్సరాల ప్రయాణము వివిధ రకాల శుద్ధీకరణలతో నిండిన సుదీర్ఘ కాలం. కానీ చివరకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారు కనానులో ప్రవేశించారు. తన ప్రజలకు ఆ దేశమునిచ్చుటకు కనానులో నివసిస్తున్న ప్రజలందరినీ దేవుడు ఓడించారు. దాన్ని జయించేలా వారిని అనుమతించారు. ఈ ప్రక్రియ అంతటా దేవుడు ఇజ్రాయేలులతో ఉండెను మరియు వారి విజయం ఏ కష్టాలు లేకుండా పూర్తి అయింది. మనం వారి ప్రయాణాన్ని యెహోషువ గ్రంథంలో గుర్తించవచ్చు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన 6 లక్షల పురుషులలో యెహోషువ మరియు కాలేబు మాత్రమే కనానులో ప్రవేశించారని పరిశుద్ధ గ్రంథం నమోదు చేస్తుంది. వారి గురించి ఏదో ప్రత్యేకత ఉండేను. వారు కనాను పట్ల నిరీక్షణ కలిగి ఉండటమే కాక వారు దేవుని వాగ్దానము యందు విశ్వాసమును కూడా కలిగి ఉండేను. పరలోక రాజ్యం కొరకు మనం దేవుని వాగ్దానమును పొందుకొనటం లేదా? నిత్య పరలోక రాజ్యం సమీపించుచున్నది. 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలులు మేము అరణ్యంలో జీవించడం మంచిది కాదా, లేక మేము ఐగుప్తులో జీవించిన రోజులకు తిరిగి వెళ్ళటం మంచిది కాదా అని చెప్పారు. పరిశుద్ధ గ్రంథము వివిధ రకాల ప్రజలను వర్ణిస్తుంది. ఈ యుగంలో కూడా దేవుని విశ్వసించి పరలోక రాజ్యం పట్ల నిరీక్షణ కలిగి ఉన్న అనేక ప్రజలు ఉన్నారు. కాని వారు గతంలో తాము కలిగి ఉన్న ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ లోకపు కోరికలకు లొంగిపోతారు మరియు నిత్య పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. యెహోషువ మరియు కాలేబు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉన్నారని దేవుడు చెప్పారు. ఈ కారణంగా వారు ఖచ్చితంగా కనాను నేలలో ప్రవేశించునని ఆయన వాగ్దానం చేశారు. ఈ విధంగా దేవుడు వాగ్దానం చేసి దానిని ప్రకటించారు. ఈనాడు ఈ వ్యక్తి అలాంటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుచున్నాడు. కానీ నా సంగతి ఏమిటి అని ఆలోచిస్తూ ప్రజలు మూర్ఖంగా తమను తాము ఇతరులతో పోల్చుకుంటారు. ఎవ్వరూ ప్రవేశించలేని మహిమగల లోకములు ప్రవేశించుటకు సీయోను పిల్లలందరూ దేవుని నుండి మార్గదర్శకత్వాన్ని పొందుకొనటం లేదా? ఆయన మన కొరకు మహిమగల పరలోక రాజ్యమును సిద్ధపరచటం లేదా? మనం ఈ వాగ్దానంపై విశ్వాసం కలిగి ఉండవలెను. అరణ్యంలో నాశనమైన వారి అలాంటి ఆలోచన మనం ఎన్నటికీ కలిగి ఉండకూడదు. 3500 సంవత్సరం క్రితం చరిత్ర ద్వారా ఈ యుగంలో మన దిశ నిర్ణయించే వారిగా మారవలని మీ అందరినీ కోరుచున్నాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో గూఢచారులు కనానుకు పంపబడ్డారు. మరి వారు సంచరించిన వాటి గురించి సమాచారం ఇచ్చారు. అధిక సంఖ్యలో ప్రజలు చెడ్డ సమాచారాన్ని విస్తరించారు. కానీ యెహోషువ మరియు కాలేబు అలా చేయలేదు. అది దేవుని చేత చేయబడిన వాగ్దానమని, అది ఏమాత్రం మారదని వారు హామీ ఇచ్చారు. వారు ఇలా చెప్పారు, వారి రక్షణ తొలగిపోయింది, కానీ యెహోవా మనతో ఉన్నాడు, వారికి భయపడొద్దు. యెహోషువ ఏమి కేకలు వేశాడు? వారు మనకు ఆహారమగును. యెహోషువ కూడా కనానులోని భారీ వారసులైన అనాకీయుల పట్ల భయాన్ని కలిగి ఉండవచ్చు. అతడు ఇతర 10 మంది గూఢచారులకు భిన్నంగా ఉండకపోవచ్చు. అయితే తేడా ఇందులో ఉండేను. వారు అవే విషయాలను చూసినప్పటికీ మరియు అదే భయాలను అనుభవించినప్పటికీ
యోషువ మరియు కాలేబు తమ హృదయాలలో 계셨고 దేవుడిని సజీవంగా కలిగి ఉండెను. 약속하신 మరియు దేవుని వాగ్దానమందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండెను. 믿음이 있었습니다. 그러나 ఏమైనప్పటికీ ఇతరులు దేవుని వాగ్దానాలను విస్మరిస్తూ వారి పరిస్థితులను చూశారు 다 내던져 మరియు నిజమైన ప్రపంచంలోని సమస్యలపై మాత్రమే 세계 దృష్టి 속에 పెట్టారు. 문제만 가지고 문제시했습니다. కాబట్టి వారి స్వంత దృష్టిలో మిడతల వలె భావిస్తూ ఆ ప్రజలపై తమెన్నటికీ దాడి చేయలేమని వారు చెప్పారు. 우리가 이길 수 있다는 말인가? దేవుని చేత వారికి ఆ నెల వాగ్దానం చేయబడినప్పటికీ 불구하고 వారు దేవునిపై తమ విశ్వాసాన్ని కోల్పోయి నిరుత్సాహపడ్డారు. 방망했던 మన కాలంలో ఆ చరిత్ర పునరావృతం అవుతుంది. 오늘날 이 시대에도 그대로 재현됩니다. ప్రతి ఒక్కరూ 우리는 మనం ఎలాంటి వ్యక్తులుగా మారవలెను? 여호수아 దేవుడు మనకు ఇస్తానని వాగ్దానం చేసిన నేలపై 께서 주시겠다 విశ్వాసం కలిగి మన యెహోషువ మరియు కాలేబు వలె మారవలెనా? 한 믿음을 갖는 우리가 되어야 되겠습니까? లేక వారు మానవు లాంటి వారిని 사람 갖고 우리 మేము మిడతల లాంటి వారమని తలంచుచు వదిలివేయవలెనా? ఈ యుగంలో మనం 그런 అలాంటి కూడలి వద్ద ఉన్నాము. 그 입 మనం వారి వలనే అదే స్థానంలో ఉన్నాము. 천국에 대한 మనం పరలోక రాజ్యం పట్ల బలమైన ఆశను కలిగి ఉండనట్లయితే 다 세상의 మనము కూడా 처럼 మన విశ్వాసం కోసం ఏం సిద్ధపాటు చేయకుండా 믿음을 విభిన్నమైన సమస్యలను మాత్రమే చూస్తూ 아니하고 నేను అందరిలాగానే అలా ప్రయత్నించాలనుకుంటున్నాను 문제들 అని ఆలోచించవచ్చు. 이런 걸로 인해서 ఫలితంగా మనంతట మనం అనేక శోధనలను ఉంచుకోవచ్చు. 없는 상황이 되고 맙니다. 민수기 సంఖ్యాకాండం 14:6 అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని 이스라엘 자손의 온 ఇజ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. 아름다운 땅이라 యెహోవా మన యందు ఆనందించినడలా 하시면 ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలుతులు ప్రవించు దేశం. 이는 మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. 과하지 말라. వారు మనకు ఆహారం మగుదురు. 두려워하지 말라. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. 답이라. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకూడనిరి. 여호와는 ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో 그들을 కొట్టి చంపవలనగా 여호수아의 ఇది యెహోషువ యొక్క కేక. 했습니다. వారు మనకు ఆహారం మగుదురు. 우리의 밥이다. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో 우리에게 మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలుతులు ప్రవహించు దేశం. 조건이 ఈ విధంగా 크고 వారి శత్రువులు ఎంత బలంగా ఉన్నను, 가지고 있는 వారి కోటలు ఎంత అజయమైనవిగా కనబడినను, 처럼 보인다 할지라도 దేవుడు ఇశ్రాయేలులకు ఆ దేశాన్నిచ్చుటకు వాగ్దానం చేశారని వారు కేకలు వేశారు. 약속하셨다면 వారు దేవుని వాగ్దానం యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండెను. 그 약속에 대한 절대적인 믿음을 가졌습니다. మరియు ఈ ఇద్దరు మాత్రమే కనానులో ప్రవేశించారు. 애굽 땅에 ఐగుప్తు నుండి బయటికి వచ్చిన 20 సంవత్సరాలు మరియు 60만 అంతకంటే ఎక్కువ వయసు గల 6 లక్షల పురుషులతో ఇద్దరు మాత్రమే కనాను నేలలోకి ప్రవేశించారు. 하는 것은 오늘날 ఈనాడు పరలోక రాజ్యమెందు 우리 역시 పరిపూర్ణమైన ఆశ కలిగి ఉన్న వారు మాత్రమే 절대적인 అక్కడ ప్రవేశించగలరనే విశ్వాసం పట్ల 사람만이 మనల్ని మేల్కొల్పుటకు 하나님께서 3500 సంవత్సరాల క్రితం 영원한 దేవుడు ఈ చరిత్రను సృష్టించారు కదా. 그런 믿음을 하나님께서 일깨워 주기 위해 మనం 3500년 전 역사를 ఈ లోకంలో జీవిస్తున్నందున మన చుట్టూ అద్భుతమైన దృశ్యాలు, 살아가면서 మోసపూరితమైన ఆకర్షణలు మరియు 수많은 ఆకర్షణీయమైన జీవన శైలులతో 세상 사람들이 అవహించబడ్డాయి. 방식들 ఈ విషయాలు మన ఉత్సుకతను, అసూయను రేకెత్తిస్తాయి. మరి ఇతరులు ఆనందించే వాటిని పొందాలనే కోరికను మేలుకొల్పవచ్చు. 우리가 అయితే మన గొప్ప లక్ష్యం ఎక్కడ ఉండవలెను? 지금 మనం నడుచుచున్న మార్గము ఆత్మిక కణానికి నడిపించును. 영적 가난 మనం నిత్య పరలోక రాజ్యమును గల ప్రయాణమందు లేమా? 에 있지 않습니까? 사단은 మన చుట్టూ 1000-10,000 విషయాలతో సాతాను మన హృదయాలను కదిలిస్తున్నది. 우리의 마음을 흐트러 놓고 흔들고 있습니다. 여러분 ప్రతి ఒక్కరూ మనం మెలకువగా ఉండవలెను. 이것 정도 좀 ఇది పెద్ద విషయం కాదు, అందరూ కూడా అలా చేయటం లేదా అని ఆలోచించుటకు బదులుగా మన జీవితాలు ఇతరులకు భిన్నమైనవని 분명히 다른 మనం నమ్మవలెను. 게 또 생각하시고 ఆ సమయంలో యెహోషువ చేసిన కేకలో 외침에 మనం చేరవలెను. 동참할 수 있는 우리가 되어야 되겠습니다. వారు మనకు ఆహారమగును. 밥이다 하는 것은
యెహోషువ గొప్ప ధైర్యం కలిగి ఉండి సైన్యాన్ని సమీకరించి మరియు రాణించి అతడు అలా కేకలు వేసినందువల్ల కాదు. 탁월한 어떤 능력을 갖추었기 때문이 아닙니다. తన లోపాలు ఉన్నప్పటికీ 했다고 약속 కనను ఖచ్చితంగా ఇశ్రాయేలులకు చెందునని అతడు నమ్మెను. 하더라도 ఎందుకనగా దేవుడు దాన్ని వారికిచ్చునని వాగ్దానం చేశారు. 이스라엘 민족들의 것이 될 것이다. పరలోక రాజ్యం విషయంలో కూడా 어떤 것이죠. అలాగే ఉంటుంది. 꼭 마찬가지입니다. మనం పరలోక రాజ్యంపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని వాగ్దానాలను దృఢంగా విశ్వసించినప్పుడు 믿게 될 మనం విభిన్నమైన శోధనలను జయించగలము. 시험과 시련들을 이길 수가 있는 것이죠. లేని ఎడల ఆ వ్యక్తి అలా జీవిస్తాడు, 누구는 మరి ఈ వ్యక్తి ఇలా జీవిస్తాడని ఆలోచిస్తూ మనం ఈ లోకం వైపు చూస్తాము. 현눈질하게 되는 어리석음과 안타까움을 범할 수밖에 없습니다. మొదట్లో 어떤 내용은 పరలోక రాజ్యం యొక్క విషయాలకు 가장 우선순위, మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 그다음에는 이수, తర్వాత రెండవ, 그다음에는 삼, మూడవ ప్రాధాన్యత మొదలగునవి. 점점 낮아지게 되는. 그러다 ఈ విధంగా ఇశ్రాయేలు 이스라엘 백성들과 같이 బంగారు దుడకు సాష్టాంగపడెను 절하는 మరియు 행태가 మోయాబు స్త్రీల చేత మోహింపబడ్డారు. 여인들에게 미혹당하는 참으로 이런 దేవుడు 안타까운 ఈ 역사, విచారకరమైన చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో 적나라 ఎందుకు నమోదు చేశారో మనం గ్రహించవలెను. 하나님께서 기록하게 하신 것은 ఈ యుగంలో పరలోక కనానుకు వెళ్లే ప్రయాణంలో 땅에 가는 యెహోషువ మరియు కాలేబు వలె 여호수아와 దేవుని వాగ్దానంపై పరిపూర్ణమైన విశ్వాసం లేనట్లయితే 절대적인 వారి వలె 신뢰가 없다면 విభిన్న కారణాల వల్ల మనం నాశనం అవుతాము. 40년 여정 중에 전부가 다 이런 이유 저런 이유 때문에 멸망당하고 마는 것입니다. నిత్య పరలోక రాజ్యం సమీపించుచున్నది. యెహోషువ ఆ ప్రజలను చిన్న చూపు చూసి వారు మనకు ఆహారమగును అని చెప్పలేదు. 것이 아니고 కానీ దేవుని వాగ్దానము 그만큼 యెహోషువ హృదయంలో నాటపడింది కాబట్టి యెహోషువ తన శత్రువు ఎంత గొప్పదైనను 상관없이 అది దేవుని యొక్క వాగ్దానం కనుక 하신 곳이니까 అతడు ఆ దేశమును జయించని నమ్మాను. 분명히 మరియు ఆ విధంగా అతడు ఎరికోలో ప్రవేశించగలిగాడు. మరి విజయం సాఫీగా కొనసాగెను. 사업이 하나님의 뜻 가운데 아주 순조롭게 진행이 되었습니다. ఈ రోజు 오늘 యెహోషువ యొక్క కేక అనే పేరు గల ఉపదేశం ద్వారా రండి 우리 속 మన ఆత్మను మేల్కొల్పుదాం. 일깨워 봅시다. 40 సంవత్సరాలు కాక 400년이 400 సంవత్సరాలు గడిచినా 우리의 신앙 మన విశ్వాసం స్థిరంగా ఉండవలెను. 여기 పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కాలేబు గురించిన కథను కూడా 하나님께서 సానుకూలంగా నమోదు చేశారు. 해놓으셨는데 40년 అది అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత 사업하는 మరియు కనాను జయించిన తర్వాత 전부 దాదాపు 45 సంవత్సరాలు గడిచిపోయాయి. 시간이 흘렀습니다. అతడు కనాను అన్వేషించుటకు పిలువబడినప్పుడు అతడు 40 సంవత్సరాల వయసు గలవాడు కనుక 였기 때문에 ఆ సమయంలో అతడు 85 సంవత్సరాల వయసు గలవాడు. 그는 అయినప్పటికీ దేవుని వాగ్దానం యందు అతని విశ్వాసం మారలేదు. 변하지가 않았습니다. కాబట్టి అతడు తన కొరకు అత్యంత కష్టతరమైన పర్వత ప్రాంతాన్ని అభ్యర్థించాడు. 가장 힘든 శూరుల జాతి అయిన అనాకీయులు 달라고 했습니다. ఆ ప్రాంతంలో 있는 నివసించేవారు. 아낙 족속들이었습니다. 아낙 వారి గొప్ప 족속들은 ఎత్తు మరియు 거인 종족 విపరీతమైన బలానికి పేరుగాంచిన 아주 ఒక తెగ అక్కడ ఉండెను. 종족이 있는 곳에 కానీ ఈ 85 ఏళ్ల వ్యక్తి ఇలా చెప్పాను, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, వారి దేశమును స్వాధీనపరచుకుందును. 하나만 해달라고 말이에요. ఇతరులు అప్పటికి ఆత్మ సంతృప్తి చెంది యెహోషువను నిరాశపరిచారు. 정복하는 కాబట్టి అతను వారిని ఇలా ప్రోత్సహించాడు. 어디게 이렇게 진행했기 కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, 안타깝고 మీ పితరుల దేవుడైన యెహోవా 여호와께서 మీకిచ్చిన దేశమును 하신 땅을 취하는 స్వాధీనపరచుకున వెళ్లకుండా 어느 మీరెన్నాళ్ళు తడువు చేసేదరు? 때만 있겠느냐 하고 독려하는 ఇది యెహోషువ 18వ అధ్యాయంలో వ్రాయబడలేదా? 18장에 기록되어 있지 않습니까? ఈ యుగంలో కూడా మనం కాలేబ్ మరియు యెహోషువ వలె 그런 అదే విశ్వాసమును కలిగి ఉండవలెను. దేవుడు వారికి కనాను వాగ్దానం చేసినట్లుగానే ఆయన మనకు పరలోక రాజ్యమును వాగ్దానం చేశారు. 어떤 놓고 보셔도 좋겠습니다. దేవుడు వాగ్దానం చేసిన స్థలాన్ని కాపాడుకున్నటకు 하기 위해서 కాలేబు 85 సంవత్సరాల వయసులో కూడా అలసిపోకుండా ముందుకు సాగాడు. 까지 ఇతరులు వెళ్ళుటకు చాలా భయపడే ప్రాంతాలకు 두려워서 ధైర్యంగా వెళ్ళాడు. 못하는 곳에
하나님이 약속하신 అది వాగ్దానం చేయబడిన నేల కనుక 약속하신 땅이니까 నివాసులు అనాక్యుల కంటే గొప్పవారైనప్పటికీ 더 큰 종족이 산다 할지라도 తను ఖచ్చితంగా వారిని వెళ్ళగొట్టునని అతడు చెప్పాడు. రండి దేవుని వాగ్దానంపై విశ్వాసంతో ముందుకు సాగిన కాలేబు యొక్క చరిత్ర గురించి ఆలోచిద్దాం. 그 칼렙의 역사를 볼 때 కాలేబు యొక్క విశ్వాసపు ఆత్మ ఇతరులతో పోల్చలేనిదని దేవుడు చెప్పారు. 사람들하고는 비교가 안 된단 말이에요. కాబట్టి దేవుడు యెహోషువ మరియు కాలేబుకు ప్రత్యేక స్తుతి ఇచ్చి వారిని మాత్రమే కనానులో ప్రవేశించాలని అనుమతించారు. 그 역사가 되겠습니다. సంఖ్యాకాండ 14 అధ్యాయంలో ఇలా వ్రాయబడిను, వారు మనకు ఆహారమగుదురు. 9절에요. ఇది 9వ వచనం. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. 두려워하지 말라. 이게 이제 ఇది యెహోషువ యొక్క కేక. 성이었습니다. ఈ ఇద్దరు మనుషులు కనాన్లో ప్రవేశించగలిగే ఒక మాదిరిగా మారాను. 하나의 표본이 되었는데요. రండి దేవుడు కాలేబును ఎలా అంచనా వేశారో కూడా చూద్దాం. 장면도 한번 보도록 하겠습니다. సంఖ్యాకాండం 14 అధ్యాయం 20వ వచనం. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడారు. నన్ను లక్ష్యం చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు 하나라도 그것을 అతడేం కలిగి ఉన్నాడు? 오직 내종 칼렙은 మంచి మనస్సు కలిగి. 어떻다고요? అతని విశ్వాసం పడిపోయిన వారి విశ్వాసమునకు భిన్నమైనదని దేవుడు చెప్పారు. 다르다고 했습니다. ఆంగ్ల పరిశోధ గ్రంథంలో అతడు మంచి మనస్సు కలిగి ఉన్నాడని సెలవిస్తుంది. 정신이 다르다고 했어요. అతని విశ్వాసపు ఆత్మ పాడైపోయి పడిపోయిన వారి యొక్క ఆత్మకు భిన్నంగా ఉండేను. 사람들과는 믿음의 정신 그 자체가 다르단 말이에요. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత 그의 갔던 అతడు పోయిన దేశంలో 그를 인도하여 드리 అతని ప్రవేశపెట్టేదన్ను. 그 땅을 차지하리라고 했습니다. ప్రతి ఒక్కరూ యెహోషువ మరియు కాలేబు పాలుతెన్నులు ప్రవహించే కనాన్లో ప్రవేశించారు. 역사로만 볼 మనం దీన్ని కేవలం ఒక చారిత్రక సంఘటనగా చూడకూడదు. 것인 약속 బదులుగా నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మనం యెహోషువ మరియు కాలేబు వలె దేవుని వాగ్దానంపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండవలెను. 대적인 మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండనట్లయితే ఏమవుతుంది? 힘이 없다가 보면 మనం 누구는 ఈ లోకంలోని ప్రజలు ఇలా జీవిస్తారని చెప్పేదేమో. 살던데 이 세상 మీరు ఆశ్చర్యపురమైన ఈ భూమిపై ప్రజల జీవితాలను చూసినప్పుడు వారందరూ బాధలో ఉన్నారు. 그 내면을 들여다보게 되면 모두가 다 고통입니다. అదంతయు 때 있을 뿐입니다. కేవలం చక్కగా చుట్టబడి ఉన్నది. 대다수라고 볼 수가 있죠. అధిక సంఖ్యలో ప్రజల జీవితాలు 그래서 하나님께서 అలాగే ఉంటాయి. 이 땅에 있는 인류 인생 కాబట్టి దేవుడు మానవాళి యొక్క జీవితాలను కరుణతో చూస్తారు. 보시고 ఆయన మన కొరకు మరణమైనను 애통도 없는 దుఃఖమైనను లేక 또 슬픔도 없는 బాధలను ఉండక 날마다 기쁨이 넘쳐나는 ఉప్పొంగే సంతోషము గల లోకాన్ని 예비하시고 సిద్ధపరచలేదా? 하겠습니까? పాలు తేనెలు ప్రవహించే కణాలను 그에게 ఆయన ఇజ్రాయేళ్ల కొరకు సిద్ధపరిచినట్లుగానే 것처럼 ఆయన మన కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరుస్తున్నారు. 예, 민수기 రండి సంఖ్యాకాండ 14 అధ్యాయం 30 వచనం కూడా చూద్దాం. 한번 보도록 하겠습니다. రండి కణాలలో ప్రవేశించుటకు దేవుడు యెహోషువ మరియు కాలేబును 이들을 ఎందుకు ఎంచుకున్నారో 들어올 수 있는 పరిశీలిద్దాం. 점하셨는지를 잘 한번 살펴보시고 ఈ విధంగా మనం అలాంటి విశ్వాసంతో మరియు 소망을 가지고 అలాంటి ఆశతో దేవుడిని సమీపించే వారిగా మారగలము. 14 అధ్యాయం 30 వచనం. ఇప్పుడు కుమారుడైన కాలేబును నువ్వు కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. యెహోషువ మరియు కాలేబు మేలు చేసిన వాటిని మనం పరిశీలించినప్పుడు వారు కనాను పట్ల ఆశను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు. 버린 적이 없고 మరియు వారు దేవుని వాగ్దానాలపై పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండెను. 신망했습니다. 거기에 తమ భవిష్యత్తును అంతా దానిపై పెట్టడం ద్వారా 자신의 వారు కనాను 거기다 జయించగలిగారు. 걸어갔기에 그들은 결국 가나안 정복 사업을 온전히 완성시킬 수 있는 입장이 됐던 것이죠.
రండి యెహోషువ 18వ అధ్యాయం వద్దకు వెళ్దాం. యెహోషువ 18వ అధ్యాయం 3వ వచనం. 3절의 말씀 보시면 కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకుని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు? 지체하겠느냐고 했습니다. మరొక అనువాదంలో ఇదిలా అనువదించబడెను, మీరు ఆ నేలను జయించటం ప్రారంభించటకు ముందు మీరు ఎంతకాలం వేచి ఉంటారు? 지체하겠느냐 이렇게 표현되어 있습니다. దేవుడు ముందే ఇజ్రాయేలులకు కనానును ఇచ్చుడని 전체를 వాగ్దానం చేశారు కదా. 이스라엘 백성들에게 주시기로 약속하지 않았습니까? దేవుడు ముందే వాగ్దానం చేసినందున 땅이니까 వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకోవడమే 그 땅을 వారి కార్యమై ఉండెను. 것이 사명 중에 한 부분이었습니다. 그러나 అయితే 일곱 지파는 7 తెగలు సందేహించారు. 현실에만 지금 వారు కదలడానికి ఇష్టపడలేదు. 움직이지 않으려고 합니다. వారు ఆ నేలను జయించటం ఆలస్యం చేసినందున 땅 전체를 యెహోషువ నిరాశ చెందెను. 너희에게 కాబట్టి 주겠다고 약속하신 అతడు ఇలా చెప్పెను, 왜 그 약속을 దేశమును స్వాధీనపరచుకుని వెళ్లకుండా 취하러 가는 일을 మీరెన్నాళ్ళు తడువు చేసేదరు? మరోవైపు కాలేబు వారి వల్లే కాదు. 하지 않았습니다. దేవుడు యెహోషువ మరియు కాలేబును కనాన్లో ప్రవేశించేలా ఎందుకు అనుమతించారు? 땅으로 인도하셨는가? రండి యెహోషువ 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6절의 말씀 함께 보겠습니다. యూదా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యుద్ధకు రాగా కినేజుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. 여호와께서 కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో 대하여 యెహోవా నన్ను గూర్చు నిన్ను గూర్చు చెప్పిన మాట నీ వెరుగుదువు. 일을 당신이 아시는 바라. దేశమును వేగుచుచుటకు యెహోవా సేవకుడైన మోషే 여호와의 종 కాదేషు బర్నియాల నుండి నన్ను పంపినప్పుడు 모세를 보내어 నేను 40 ఏండ్ల వాడను. 정탐케 함으로 ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని. 8절의 말씀 보시면 8వ వచనం. 나와 함께 నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు 백성의 간다 జనుల హృదయములను కరుగ చేయగా 나의 하나님 నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. 그날에 ఆ దినమున మోషే ప్రమాణము చేసి, 너가 నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునన్ను. 이제 보소 యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. 대로 나를 ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. 15세 మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. 오히려 యుద్ధము చేటుకు గాని వచ్చును, 그때나 이제나 పోచునుటకు గాని నాకప్పటి ఎట్లు బలమున్నది. 감당할 수 있어 కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన 여호와께서 ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. 말씀하시게 주소서. అనాక్యులను 신도 그날 ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. 그 성읍은 크고 యెహోవా నాకు తోడు ఇండునెడలా 여호와께서 యెహోవా సెలవిచ్చినట్లు 내가 필경 వారి దేశమును స్వాధీనపరచుకొందును. 쫓아내리이다. కాలేబు 85 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ అతడు హెబ్రోను నేలను అడిగాడు. 자기에게 달라고 했습니다. అది అత్యంత శక్తివంతమైన తెగులు నివసించిన ప్రాంతము. 지역을 자기에게 달라 말이야. ఆ దేశము కూడా వాగ్దానం చేయబడిన దేశం కనుక 하나님이 దేవుడు తనతో ఉంటారని అతడు విశ్వసించాడు. 다른 사람 ఇతరులు సందేహిస్తుండగా కాలేబు 머뭇거리고 있는 85 సంవత్సరాల వయసులో 갈렙은 తన విశ్వాసంలో ఏమాత్రం తగ్గకుండా 그 믿음에 యెహోషువ వద్దకు వచ్చి 지지 아니하고 దేవుడు అనుమతించినట్లయితే 나와서 అతనికి ఆ భూమిని ఇవ్వమని అడిగాడు. 하면 이 땅을 자기에게 달라고 말이야. ఇది సాధ్యమైంది ఎందుకనగా 전체는 ఇశ్రాయేలులకు కనాను అప్పటికే దేవుని చేత వాగ్దానం చేయబడిందని అతడు విశ్వసించాడు. మరియు ఆ విధంగా అత్యంత శక్తివంతమైన ప్రజలను కూడా 내가 있다 할지라도 వెళ్ళగొట్టుటకు 하나님께서 다 దేవుడు అతనికి సహాయపడెను. 적으로 믿었던 것이죠. 예. దీనిని గమనిస్తే ఇతరులతో పోల్చినప్పుడు అతడు భిన్నమైన విశ్వాసపు ఆత్మను కలిగి ఉన్నాడని మనం చూడవచ్చు. 하나님께서 అది వాగ్దానపు నేల కనుక ఒక పిల్లవాడు కూడా దాన్ని జయించగలడని విశ్వాసంతో 하더라도 కాలేబు ఎల్లప్పుడూ ఆ దేశాన్ని జయించే కార్యంలో పాల్గొన్నాడు. 갈렙은 항상 그 정복 사역에 동참을 했고 మరో ప్రక్కన శత్రువులు తమ కంటే బలంగా కనబడినందువల్ల 더 강력해 보이고 뭔가 좀 두렵고 భయంతో ఇతరులు సందేహించారు. 주저하고 그 యెహోషువ ఇంత నిరాశగా ఉండి ఉండవచ్చు. 이날까지 우리가
정복해 ఆ రోజు వరకు వారు అనేక భూములను జయించినప్పటికీ 저것마저 వారు ఆ భూమిని జయించటంలో ముందుకు వెళ్ళటకు సందేహించారు. 왜 나아가기를 주저하고 ఎందుకనగా వారు దేవుని వాగ్దానాలపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండలేదు. 그렇습니다. 우리가 నిత్య పరలోక కన్నాను సమీపించుచున్నది. 두고 있습니다. 과연 ఆ నిత్య పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు? 누가 들어갈 수 있겠습니까? యెహోషువ మరియు కాలేబు యొక్క కథ ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆయన వైపు చూసేలా, ఆయన యందు నమ్మకం ఉంచేలా, మరి తన వాగ్దానముల యందు విశ్వాసమును ఎన్నటికీ కోల్పోకుండా ఉన్నట్లుగా 잃지 않도록 విశ్వాసం కలిగినటకు అనుమతించును. 가운데 있습니다. దయచేసి ఈ ప్రపంచంపై మాత్రమే దృష్టి పెట్టకండి. మరణం మరియు దుఃఖం ఇక ఉండని మహిమగల ప్రపంచంలో 영화로운 నిత్య సంతోషం మరియు ఆశీర్వాదాలను ఖచ్చితం చేసే విశ్వాసమును కలిగి ఉండవాలని మిమ్మల్ని అడుగుచున్నాను. రండి, యెహోషువ 1వ అధ్యాయం చూద్దాం. 열어보도록 합시다. 1절 1 నుండి 9 వచనాలు చూద్దాం. 갑시다. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. 내종 నా సేవకుడైన మోషే మృతి నొందెను. 이제 너는 కాబట్టి నువ్వు లేచి 더불어 నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి 그들 నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. 주는 땅으로 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు 세계 말한 바와 ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. 바른 곳을 내가 다 너에게 주었다 하고 했습니다. ఇది 하나님의 దేవుని యొక్క వాగ్దానము. 하셨습니다. 다 నీవు కాలుము ప్రతి స్థలాన్ని నేను నీకు ఇచ్చేదను. 아무리 강력하다 할지라도 దాని నివాసులు ఎంత శక్తివంతంగా ఉన్నప్పటికీ 가로막 దేవుడు దాన్ని వారికి ఇస్తారని పదే పదే వాగ్దానం చేశారు. 주겠다고 하나님께서 약속의 약속을 거듭했죠. 4వ వచనం, 곧 అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును 해쪽 ఇత్తియుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును 속에까지 మీకు సరిహద్దు. 이 되리라. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. 있을 것입니다. నిన్ను విడువను, 내가 너를 నిన్ను ఎడబాయను. నిబరము కలిగి ధైర్యముగా ఉండుము. 마음을 강하게 하라. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును 그 조상에게 నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. 하나님 ఈ విధంగా దేవుడు అతనికి కనాను నేల గురించి హామీ ఇచ్చారు. 약속을 이렇게 మరియు ఆయన తన మాటను బట్టి 하시고 그 తన వాగ్దానమును నెరవేర్చారు. 말씀입니다. ఇజ్రాయేలుల సైన్యం బలహీనంగా ఉన్నప్పుడు 우박을 వారి శత్రువులను ఓడించడానికి 한 분이 ఆయన వడగళ్ళు కురిపించారు. 항상 అతడు ఏం చేసినను దేవుడు ఎల్లప్పుడూ అతనికి సహాయం చేశారు. 도우시는 우리 하나님이셨습니다. మనం కూడా 이런 하나님 దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయపడునని 늘 అనుభవం పొందవలెను మరియు గుర్తించవలెను. 이렇게 하면서 가나안 땅에 యెహోషువ మరియు కాలేబు కనానులో తమ పరిపూర్ణమైన ఆశను ఉంచి 믿음을 దాని యందు విశ్వాసం ఉంచినట్లుగానే 가진 우리 역시도 మనం కూడా వారి వలె ఉండుటకు ప్రయాసపడవలెను. 저들의 తద్వారా మనం ఇతరులకు భిన్నమైన విశ్వాసపు ఆత్మను కలిగి ఉన్నందుకు గుర్తించబడగలము. 평가를 받을 수 있는 그런 우리 모두가 되어야 되겠습니다. రండి, 6వ వచనం చూడటం కొనసాగిద్దాం. 살펴보도록 합시다. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. 담대히 하라. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 내가 그 조상에게 వారికిచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. 오직 너는 7వ వచనం, 하고 그 అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి 모세가 నా సేవకుడిన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. 치우치지 నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 법책을 ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు నీవు బోధింపక తప్పిపోకూడదు. 대로 그것을 묵상하라. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవరాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. 통하리라. నేను నీకు ఆజ్ఞించి ఉన్నాను కదా, నీ బరము కలిమి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. 두려워 말라. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిన యెహోవా నీకు 내 하나님 తోడై ఉండును. 너와 함께 하느니라 하시니라 하고 했습니다. ఇది దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయపడే 오시는 మన సువార్త. 지금 이제 సువార్త యొక్క ప్రతి అడుగును మనం పరిశీలించినప్పుడు 모든 ఎల్లప్పుడూ మన కొరకు 살펴 మార్గాన్ని తెరిచేది 언제나 దేవుడే. 길을 열어 주시고 కోరేషు కొరకు దేవుడు ఎలా మార్గాన్ని సిద్ధపరిచారో ఆలోచించండి. 다른 국가들을 అతని ఎదుట దేవుడు తలుపులు తెరిచారు. 미리 먼저 가서 తద్వారా ద్వారాలు మూసివేయబడకుండా 다 열어놓으시고
놓으시고 మరియు ఇనుప కడ్డీలు గుండా కొట్టుకొని పోకుండా 놓으시고 కోరేషుకు విజయాన్ని అందించే పరిస్థితిని 모든 여건을 సృష్టించారు. 놓으시고 고레스에게 승리의 그 영광을 안겨주신 것처럼 저들은 అదేవిధంగా 라고 ఈనాడు 외쳤던 వారు మాకు ఆహారమగుదురని కేకలు వేసిన యెహోషువ వలె మనం దేవుని వాగ్దానాలపై విశ్వాసం కలిగి ఉన్నట్లయితే 우리가 갖게 된다면 మనం కూడా యెహోషువగా మారవచ్చు. 여호수아가 될 수 있습니다. ప్రతి ఒక్కరూ కాలేబుగా మారగలరు. 칼렙이 될 수가 있습니다. దృఢమైన విశ్వాసంతో రండి, ఒక్క క్షణం కూడా 믿음을 가지고 పరలోక రాజ్యాన్ని కోల్పోకుండా ఉందాం. 순간이라도 잃어버리지 마시고 పరలోకానికి వెళ్ళేవారు ఎంత సంతోషంగా ఉంటారు. 뭡니까? మనం పరలోకంపై దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం ఎంత సంతోషంగా ఉంటాము. 너무 기쁩니다. ఈరోజు నేను ఒకరోజు పరలోక రాజ్యానికి దగ్గరగా వచ్చాను. 그만큼 더 가까이 다가왔구나. నేను దేవుడిని కలిసినందున 나는 నా పరలోకపు స్వగృహానికి 돌아갈 수 있도록 ఆయన ఈ మహిమగల మార్గాన్ని తెరిచారు. ఇజ్రాయేలీయులు తమ కఠినమైన జీవితాలను 그 혹 40 సంవత్సరాలుగా సహించారు. 이겨냈는데 అయితే 400 సంవత్సరాలు గడపవలసినప్పటికీ 400년이 지난다 할 నేను ఇన్నిటికీ వదిలిపెట్టాను. 천국은 포기 못해. 이런 ఈ విశ్వాసంతో పరలోక రాజ్యం దిశగా ముందుకు సాగుచు 천국으로 나아갈 수 있는 ఈ యుగంలో మనం 이 시대 యెహోషువగా మారవలెను. 여호수아의 그 정신 పురుషులు మాత్రమే యెహోషువ యొక్క ఆత్మను కలిగి ఉండాలనే నియమం ఉన్నదా? 우리 자매님 ఈ యుగంలో మన సోదరులు కూడా యెహోషువగా మారగలరు. 모두가 다 దేవుని చేత గుర్తించబడిన యెహోషువ మరియు కాలేబు యొక్క ఆత్మను మనం కలిగి ఉండవలెను. 인정받는 మరియు లోకపు సుఖాల చేత ఎన్నటికీ మోసపోకుండా 어떤 도락이 ఉండవలెను. 받으시면 안 됩니다. అది పశ్చాత్తాపానికి మూలంగా మారుతుంది 하는 순간 후회가 మరియు అది చాలా కష్టంగా ఉంటుంది. 너무 힘들어집니다. మనం నడిచే మార్గము 길은 పరలోక కణానికి 가나안으로 నడిపిస్తుంది. 가나안 రండి, 것을 దీన్ని మనం ఎన్నటికీ మర్చిపోకుండా ఈ మనస్తత్వాన్ని మనం గుర్తించుకుందాం. 상기시켜서 아버지 తద్వారా తండ్రి వచ్చు దినం కొరకు 충만한 믿음의 విశ్వాసపును విస్తారంగా సిద్ధపరచుకోగలము. 슬기롭고 మనం అందరము అలాంటి విశ్వాసంతో పెండ్లి కుమారుని స్వాగతించే బుద్ధిగల 5 కన్యకల వలె ఉండేదాము. 꼭 되시기를 부탁드리겠습니다. ఈ యుగంలో మనకు 여호수아의 యెహోషువ యొక్క కేకలు అవసరం. మనకు యెహోషువ మరియు కాలేబు లాంటి విశ్వాసం అవసరం. మన పరలోక కుటుంబ సభ్యులలో ఎవ్వరూ పరలోకం పట్ల తమ ఆశను కోల్పోకూడదని 약속하신 మరి మనం అందరం వాగ్దానపు ప్రపంచంలోకి గొప్ప స్వాగతాన్ని పొందుకుంటామని ఆశిస్తూ నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 말씀 마치 చాలా ధన్యవాదములు. 감사합니다.